తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీ రాజకీయాల గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. అంటే మేము గెలవబోతున్నామంటూ వైసీపీ వాళ్ళ ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఇచ్చేశారు. అంటే 151 సీటు పైగా గెలవబోతున్నాం అంటూ వైజాగ్లో డేట్ కూడా అనౌన్స్ చేశారు సార్. అట్లానే కూటమి నుంచి కూడా మేము గెలవబోతున్నాం అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. మీకున్న సమాచారం ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? చాలా కష్టం చెప్పడానికి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గెలుస్తారా గెలవరా అది చెప్పలేకపోతున్నాం కదా. అవును, ఇవాళ కూడా దాదాపు 450-60 ఎంపీలు 80 ఎంపీలు ఎలక్షన్ అయిపోయింది. ఇంకొక 60 మంది ఉన్నారు. చెప్పలేకపోతున్నామంటే ట్రెండ్ తెలుసుకోలేకపోతున్నాం. అవును, ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి వేరే వేరే విషయాలు. అవన్నీ కోఆర్డినేట్ చేసి అవన్నీ లెక్కలేయటం కష్టం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గత 5 సంవత్సరాలు విశేషమైన రాజకీయం అవ్వింది. ఏదో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం పనిచేయలేదు, బయట పంపించేయండి అంతా ఒకటి. ఈ 5 సంవత్సరాల్లో కోవిడ్ కూడా జరిగింది, మర్చిపోవద్దు. 2 సంవత్సరాలు కోవిడ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది ప్రజల మైండ్లో, మనకు తెలియదు. భారతదేశం అంతా ఇంపాక్ట్ ఉన్నది. చాలామంది చచ్చిపోయారు. అరాచకం, మెంటల్గా అరాచకం ఉన్నది, ఇన్స్టెబిలిటీ ఉన్నది. ఆ 2 సంవత్సరాలు జీవితాలు ఆగిపోయినాయి. ఎన్నో అంచనాలు ఉంటాయి భారతదేశంలో. అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై అవుతుంది. అందువల్ల ఇది ఇలా వచ్చేస్తుంది రిజల్ట్, అలా వచ్చేస్తుంది. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారంటే అది కొంచెం అనవసరం. ఇద్దరు హేస్టీగా చేస్తున్నారు. నాకే అనుభవం. ఓకే, 4వ తారీఖు 9 గంటలకు తెలిసిపోతుంది. అవును సార్. ఇప్పుడే చెప్పుకోవటం దేనికి? ఆ రిజల్ట్ ఏమైనా మారుతుందా? ఇప్పుడు చెప్పుకుంటే మారదు కదా. అందువల్ల నాకు అది అర్థం అవ్వట్లేదు. లక్కీలీ ఏదో నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మిగతా పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అంటున్నారు, కానీ ముహూర్తాలు ఏం పెట్టుకోలేదు ఢిల్లీలో. ఆంధ్రాలో పెట్టుకుంటున్నారంటే మరి ఆంధ్ర హైలీ చాలా అడ్వాన్స్డ్ మనుషులు. ప్రజలు అడ్వాన్స్ పీపుల్, పాలిటీషియన్స్ కూడా అడ్వాన్స్. దీంట్లో ఏమున్నది వ్యూహం నాకు తెలియదు. మేము వచ్చేస్తాం 150 అంటే ఏంటి? ఎవరికి అర్థం కాని వ్యూహం ఏంటి అర్థం కావట్లేదు సార్. వ్యూహాలు ఏంటి అసలు? అంటే కౌంటింగ్ కూడా అవ్వలేదు. అంటే పోలింగ్ టైంలో కూడా చాలా రిగ్గింగ్లు అయినాయి అంటూ, ఈవీఎంలు పగలగొట్టారంటూ కూడా కొన్ని అన్నీ అయినాయి సరే. కానీ అంటే మేము వచ్చేస్తున్నాం అన్న ధీమా అయితే ఒక్కొక్కరు వ్యక్తం చేయడం వెనుక ప్రజలు కూడా చాలా ఆందోళన అవుతున్నారు సార్. ఒక పక్కన కూటమి ఉన్నది, క్లియర్గా వాళ్ళకి నాయకులు ఉన్నారు, వాళ్ళ పాలసీ మీద వెళ్ళారు. ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది. నేను అనుకుంటున్నా వాళ్ళకి పెద్ద బలం వాలంటీర్స్. అవును, చాలా విశేషమైన బలం. ఇవాళ కాదు, నేను ఎప్పుడైనా ఈ 4 సంవత్సరాల్లో నాకు అవకాశం దొరికినప్పుడల్లా చెప్పా, ఫైనల్గా ఎలక్షన్ టైం వచ్చాక, ఎలక్షన్ డిక్లేర్ అవ్వాక వాలంటీర్స్ మీద ఆధారపడి ఉంటుందని నేను చాలాసార్లు నా తరహా నేను చెప్పటం, నేను రాయటం చెప్పాను. వాలంటీర్స్ అది కూటమి అండర్ ఎస్టిమేట్ చేశారు నేను భావిస్తున్నాను. అండర్ ఎస్టిమేట్ అంటే ఒకసారి ఏదో తిట్టారు, చేశారు, బాగానే ఉన్నది, తర్వాత మర్చిపోయారు. అది ఈ ఇంపాక్ట్, వాలంటీర్స్ ఇంపాక్ట్ సరిగ్గా అసెస్ చేసుకోలేదు అని నేను భావిస్తున్నాను. అదే దానివల్ల ఎలక్షన్ గెలిచేస్తుందా వైఎస్ఆర్సీపీ అంటే నేను అంటలేదు. కానీ దాని ఇంపాక్ట్ ఉంటే, ఆ ఇంపాక్ట్ కనుక వాళ్ళని అనుకున్నట్టుగా వాలంటీర్స్ 50% పనిచేసి ఉంటే రిజల్ట్ కొంచెం ఆశ్చర్యమైన రిజల్ట్ వస్తుంది. వాళ్ళు పనిచేయలేదు, ఒక సునామీలాగా వ్యతిరేకత ఉన్నది అంటే అది పనిచేయదు. అది చెప్పాలి. చాలా 2.5 లక్షలు 3 లక్షల మంది 4 లక్షల వాలంటీర్స్ ఉన్నారంటే ఒక్కో నియోజకవర్గానికి 2,000 మంది 3,000 మంది పెయిడ్ వాలంటీర్స్. ఇది ఏమన్నా చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. ఇది ఐడెంటిఫై చేశారు. ఒక్కో వాలంటీర్కి 50 కుటుంబాలు, వాళ్ళు అన్నీ తెలుసు. చాలా సిగ్నిఫికెంట్, కనపడేది, లోతు. ఏ మాట అయినా వాడండి, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని నేను చెప్పట్లేదు. అది పెద్ద నాయకుల కూటమిలో ఏం లేదు అంటున్నారు, కానీ నేను అలా భావించట్లేదు. ఓకే, సో రిజల్ట్ కోసం వస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సార్, అంటే ఇప్పుడు కూటమిగా ఏర్పడిన తర్వాత బలం పెరిగింది, ఓటింగ్ శాతం కూడా చాలా వరకు పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టే కంపల్సరీ కూటమి, అంటే వ్యతిరేకత ఉన్నప్పుడే ఓటింగ్ శాతం పెరుగుతుంది. అంటే ఇంక ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి సార్.
2019లో చీలిపోయిన ఓట్లు చాలా వరకు కలిసినాయి. అవును. 2019, 2024 ఓటర్ లిస్ట్ ఒకటే కాదు. ఆ ఓటర్ లిస్ట్ వెళ్ళి మీరు చూస్తే, ఈ ఓటర్ లిస్ట్ చూస్తే 20% తేడా ఉంటుంది, 25% కూడా తేడా ఉండదు. ఓకే. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఆడోళ్ళు ఎక్కువ ఓటు వేస్తారంటే, ఆడోళ్ళు వేస్తారంటే, ఆడోళ్ళు ఎంతకు ఎక్కువ ఓటేస్తారంటే, మగోళ్ళు మైగ్రేటెడ్ వర్కర్స్ చాలా మంది, ఉమ్. 5 లక్షల మంది నుంచి 7 లక్షల మంది ఆంధ్ర నుంచి, అవునవును. మిడిల్ ఈస్ట్, గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఎన్ని ఉమ్. లక్షలు బయట పనిచేస్తున్నారు, ఢిల్లీలో, కలకత్తాలో, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, అవును సార్, మనకి లక్షల్లో ఉండరు. బెంగాల్ నుంచి, బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి లో శాలరీ, లో పేడ్ లేబర్ వస్తున్నారు. మనది కొంచెం ఇంటర్మీడియట్ లేబర్. ఇంటర్మీడియట్ అంటే ఆంధ్రాలో కొద్దిగా చదువుకున్నారు, కొద్దిగా ఇంకో స్థాయి పైకి వెళ్ళిపోయి ఎంతమంది, ఎన్ని లక్షలు పనిచేస్తున్నారు. అవునవును. సూరత్లో ఎంతమంది ఉన్నారు, బాంబేలో ఎంతమంది ఉన్నారు, కలకత్తాలో, ఢిల్లీలో, మెడ్రాస్లో, బెంగళూరులో. సో ఇదొక పెద్ద, ఆడోళ్ళు ఓట్లు ఎక్కువ అయిపోయినాయి అంటే ఆ మగవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మగవాళ్ళు ఓట్లు పడలేదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇవన్నీ మీరు చూస్తే ఒక ముఖ్యమైన విషయం, ఉమ్. వాలంటీర్స్ వాళ్ళ రోల్ ఏంటి. నేను ఇలా నలుపుగా ఉన్నది, తెలుపుగా ఉన్నది అని చెప్పి వాళ్ళ రోల్ ఉండాలి. ఓకే. అనుకున్నట్టుగా పనిచేస్తే ఇంకా రిజల్ట్కి తిరుగు లేదు. రెండోది, కూటమి కొత్త పార్ట్నర్స్ కలిశారు, వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ అయింది చాలా వరకు. ఉమ్. అవన్నీ సవ్యంగా చేసుకున్నారు, గొడవలు ఏం పడలేదు, క్యాన్వాసింగ్ బాగా చేసుకున్నారు. నార్మల్ అవును. సర్కమ్స్టాన్సెస్లో గెలవాలి. కానీ మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాలంటీర్స్ మీద డిపెండెంట్ అవ్వ ఉన్నది. ఓకే. అది ఎంత ఎంత అది ఉపయోగం, ఎంత కాస్ట్ అది, ఉమ్. అది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఎలక్షన్ అయ్యే వరకు తెలియదు. ఒకవేళ వైసీపీ గెలిస్తే గనక కీలక పాత్ర వాలంటీర్ది అంటారు సార్ అయితే. 1000%, ఓకే. 1000. ఇంకా ఎక్కువ చెప్తే మ్యాథమెటిక్స్లో కుదరదు కాబట్టి 100% అంటాం. సార్ అంటే అలాంటి వాలంటీర్లకే కూటమి 10,000 వరకు శాలరీ పెంచుతారని చెప్పడం వల్ల ఓట్ బ్యాంక్ టర్న్ అయ్యే అవకాశం ఉంది కదా సార్ అట్లయితే. ఉరి శిక్ష వేసేవాడికి నీకు బయటకు వచ్చాక జీతం వేస్తాం, ఉరి వేయకుండా ఉండమంటే ఆగుతాడా? హాబరు. ఫస్ట్ డ్యూటీ అది చేసేయాలి. ఓకే. తర్వాత నువ్వు జీతం పెంచితే పెంచు, చావు. ఉమ్. అవన్నీ మాటలు ఎవరు నమ్మరు. అది కూటమి పెద్ద మిస్టేక్ చేసింది ఏంటంటే, 4 సంవత్సరాల క్రితం అర్థం చేసుకోవలసింది. 2,500 మంది వాలంటీర్లు ఒక్కో నియోజకవర్గంలో ఉంటే ఎవరికి పని చేస్తారు వాళ్ళు? ఆఖరికి వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి పని చేస్తారు. రేపు 10,000 పెంచుతాం, మాకు ఓటు ఏంటంటే 20,000 పెంచుతాం అన్నారు. అది మీకు తెలుసో తెలీదు. ఓకే. అందువల్ల ఇది పెద్ద మిస్కాల్కులేషన్ చేశారు. ఓకే. ఇది తర్వాత చాలా క్లియర్గా కోర్టుకి వెళ్తే కొట్టేద్దు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసేది ఓ బోర్డు ఉండాలి, తర్వాత డిస్మిస్ చేయడానికి ఒక రూట్ ఉండాలి, డిసిప్లిన్ ఓకే. చేయడానికి ఒక ఐడెంటిఫైడ్ ఆఫీసర్ ఉండాలి. ఇవేం లేవు, గవర్నమెంట్ జీతం. ఉమ్. అందువల్ల అది కొట్టేదు. వీళ్ళు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? అన్ని పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు అంటారు వీళ్ళు. ఉమ్. అది ఇది పెద్ద, అంటే పెద్ద అన్పాపులర్గా గవర్నమెంట్ ఉంటే ఇవన్నీ ఆగవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ 5 లక్షల మందిలో కొంచెం కోపంగా ఉన్నదంటే ఆగదు. బయట నుంచి ఓటర్లు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చేది అని ఆగదు. కానీ ఇది ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాను నేను. ఓకే. ఇది ఒక ఫ్యాక్టర్. సార్ అయితే కనుక అంటే మీకున్న సమాచారం వరకు అంటే ఎంత పర్సెంట్ ఓట్లు వచ్చే అవకాశం సార్ కూటమికి కానీ వైసీపీకి కానీ? ఇది ఇప్పుడు ఎవరికి వచ్చినా ఈక్వల్గా వస్తాయి. ఎందుకంటే ఒక ఓకే. చోట 20,000 మెజారిటీ వస్తుంది, ఒక చోట 5,000 మెజారిటీ వస్తుంది. ఓట్స్ బట్టి లెక్కలేదు, ఓట్స్ అనవసరం. మీకు 90 మంది ఎమ్మెల్యేలు గెలిచి మిగతా 90 స్థానాల్లో ఒక్క ఓటు రాకపోయినా పర్వాలేదు. ఉమ్. ఆ గెలిస్తే ఒక ఓటుతో గెలిస్తే చాలు. మిగతా 90 స్థానాల్లో 0 ఓట్స్ వచ్చినా పర్వాలేదు. ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఓకే. ఇది మొత్తం ఓట్ ఎవరికి మెజారిటీ వచ్చింది కాదు కదా. 175 స్థానాల్లో ఎత్తుక్కోవాలి. ఉమ్. ఎవరికి 175 స్థానాల్లో వేరే వేరే ఎలక్షన్, 175 స్థానాలకి వేరే ఎలక్షన్. ఒక్క ఎలక్షన్ కాదు రాష్ట్రం అంతా. సో 175 ఎలక్షన్లు ఉన్నాయి, 175 ఎలక్షన్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో అది వేరే వేరే డిపెండెన్స్ ఉంటాయి. మీరు కోవిడ్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఉన్న గవర్నమెంట్ వాలంటీర్లు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే. ఈ పెద్ద ఇష్యూ కోవిడ్ సైకలాజికల్గా మనుషుల మైండ్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి తెలియదు.
పీపుల్ మైండ్ 2 సంవత్సరాలు చాలా విశేషమైన చావులు కష్టాలు వస్తే ఈ పెద్ద చిన్న అన్ని ఎగిరిపోయినాయి. గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, గవర్నమెంట్ దగ్గర సిలిండర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మీద ఆధారపడదామని అందరూ అయిపోయారు. అవును. నేను ఒక డిబేట్లో ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, పూర్వం మగవాళ్ళ మీద ఆధారపడేవారు ఫ్యామిలీలు, ఇప్పుడు ఫ్యామిలీస్ అంతా గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు అంతే. ఆహా. మగోడు ఆడ ఇవన్నీ లేవు. గవర్నమెంట్ ఏమిస్తుంది? గవర్నమెంట్ బియ్యం ఇచ్చిందా? గవర్నమెంట్ ఏదో వేయిస్తా అంటున్నారు. గవర్నమెంట్ 3,000 ఇస్తుందా? గవర్నమెంట్ ఫాదరు మదరు ఆ స్థానంలో గవర్నమెంట్. ఉమ్. సో గవర్నమెంట్ మీద అంత ఆధారం పడిపోతున్నారు జనం. అవును సార్. దానివల్ల ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎవరినైనా అడగండి, గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ వైద్యం చేయాలి, గవర్నమెంట్ నాకు ఫ్రీ బస్సు ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్రీ బట్టలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఫ్రీ భోజనం పెట్టాలి, గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలి, వాళ్ళ జీవితం అంతా ఫ్రీ ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, పని ఆడకూడదు. ఇంకా చెప్పుకుంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఏం చేస్తారు? ₹1,00,000 ఇస్తా అంటున్నాడు ఒక్కో 6 మనిషికి ఒక పార్టీ. ఎక్కడిది? అవునవును. అయితే 5 గ్యారెంటీలు 10 గ్యారెంటీలు అని ఎక్కడిది? సో అలవాటు పడిపోయారు. మీ ఆ సైకాలజీ కూడా అర్థం చేసుకోండి. ఉమ్. పూర్వ నాయకుడు ఉన్నాడు, వాడు బాగా సేవ చేశాడు, ఆ పార్టీ ఏం లేవు. గవర్నమెంట్ ఏమిస్తుంది? గవర్నమెంట్. సో మీరు ఈ మార్పులన్నీ ఉన్నాయి సైకలాజికల్గా. అంటే నేను ఇందాక కూడా particular- మాట చెప్పా, ఓకే సార్. నరేంద్ర మోడీ గెలుస్తాడా లేదా అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు, అంత పాపులర్ మనిషి. అవును సార్. అవును. ప్రతి ఊర్లో భారతదేశంలో ఆయన పేరు మీద పలికే వాళ్ళు ఉన్నారు. ఉమ్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్పడం కష్టం. ఈ ఫ్యాక్టర్స్ అని ఆలోచించుకో. సార్ పోనీ సెంట్రల్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్ మీకున్న సమాచారంలో? సెంట్రల్లోనే మోడీ వస్తాడు అనుకుంటున్నా. పక్కన. అంటే పెద్ద మెజారిటీతో రాదు, మామూలుగా వస్తాడు. ఎందుకంటే అతను అంటే దేశం అంతా కొన్ని సెక్షన్స్ తప్ప ఓకే. మర్యాద ఉండాలి. ఆయన ఉండాలి ప్రధానమంత్రిగా, మిగతా వాళ్ళు ఎవరు చాలరు. ఆయన దేశానికి మంచిదని కామన్ లేబరర్ కూడా ఆలోచించుకుంటున్నారు. కామన్ లేబరర్ అవునవును. ఈ ముఖ్యమంత్రి వీడు ప్రధానమంత్రి అయిపోతాడా అయ్య బాబోయ్ అనుకుంటున్నారు కదా కొంతమందిని చూసి. ఉమ్. మళ్ళాంటి వాళ్ళకి మమతా బెనర్జీ కావాలా ప్రధానమంత్రిగా, నరేంద్ర మోడీ కావాలా, కేజ్రీవాల్ కావాలా? ఉమ్. ఇంకా ఆంధ్ర వాళ్ళని కంపేర్ చేయను అక్కడ. సో అందువల్ల మోడీకి అవకాశం ఉన్నది, అతను అవకాశం అంతే. ఓకే. ఆయన వ్యవసాయం పాటు చేశాడు, ఆర్థిక వ్యవస్థ సరిగా చూడలేదు, ఆ రెండిట్ల మీద అటెన్షన్ ఇవ్వలేదు గవర్నమెంట్. మిగతా అన్నిట్ల మీద ఇచ్చాడు, విశేషంగా ఇచ్చాడు. వ్యవసాయం మీద చేయలేదు, ఎందుకంటే వ్యవసాయం చిన్న ఈజీ సబ్జెక్ట్ కాదు. ఆర్థిక వ్యవస్థ మీద పన్నులు తగ్గించలేదు. నేను ఎకనామిక్స్ చదివే వ్యక్తి చెప్తున్నా, ఆర్థిక వ్యవస్థ మీద పన్నులు తగ్గించి ఉంటే ధర పెరుగుదల తగ్గిపోదు. ఎందుకంటే ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. ధర ఎలా పెరిగిందంటే కాస్ట్ పెరిగింది, పెట్రోల్ ధరలు పెరిగినాయి, అందువల్ల ధర పెరుగుదల. అది కట్ చేస్తే కొద్దిగా చేయదు. ఆయన అర్థం చేసుకోలేదు, ఏదో పన్నులు పెంచాం, పన్నులు బాగా వచ్చినాయి, పన్నులు వస్తున్నాయంటే ఆ హెల్త్ బాగున్నది అని దిగేది. సో చూద్దాం నరేంద్ర మోడీ పరిస్థితి కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.